మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు రాశుల వారి గురించి ఎలా ఉండబోతుంది? అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సర ప్రకారంగా ద్వాదశ రాశుల వారికి యొక్క ప్రభావితం ఎలా ఉంది అని అనుకుంటే వారి యొక్క ఫలితాంశ విధానాన్ని ఒక్కొక్కటిగా మనము ఈ 12 రాశుల యొక్క ఫలితాలు వాళ్ళు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి ఫలితాంశాలు ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయి, వారికి ఆదాయ వ్యవహారాలు ఎలా ఉన్నాయి, వారి విధమైనటువంటి సంవత్సరంలో ఏ విధమైనటువంటి ప్రతికూల ఫలితాలు అనుభవిస్తారు, అనుకూల ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విధానాన్ని మనము ఈ రోజు ఈ యొక్క క్రోధినామ సంవత్సర యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలను మనం వినడం జరుగుతుంది. ఫలితాంశ ప్రభావితాలు తెలిపేటువంటి వాటిలలో ప్రధానంగా మనకు సూచించాల్సినటువంటి యొక్క గ్రహాల యొక్క ప్రభావితం ఏంటి అంటే అందులో ప్రధానంగా గురువు, ఆ తర్వాత శని, రాహుకేతుల యొక్క ఫలిత ప్రభావాలు వాళ్ళకి కనుక అనుకూలాన్ని ఉంటే వాళ్ళ యొక్క ప్రభావితం చాలా ఆనందంగా, సంతోషంగా, సుఖంగా జరిగేటువంటి యొక్క ప్రభావితం ఈ యొక్క రాశి ప్రభావాలు చెల్లుతా ఉంటాయి అంటారు. అలాగే వారి 12 రాశులలో ఎవరికి ఏ స్థానాలలో ఎవరు అశుభమా శుభమా అనేటువంటి స్థానాలు ఉన్నాయో వారి యొక్క ఫలితాంశాలు సూచిస్తుంటే ఇప్పుడు అలాగే సింహరాశి వారికి తదుపరి ఈ సింహరాశి వారికి మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదం ఈ రాశి వారికి సంబంధించినటువంటిది సింహరాశి అవుతుంది. అలాగే ఈ సింహరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయము 14, రాజ్యపూజ్యం 2, అవమానము 2 అయిందన్నమాట. ఈ రాశి వారికి గురువు ఈ సంవత్సరం అబ్దాది నుండి అనగా 1/5/2024 వరకు కూడా మేషరాశిలో నవమ స్థానములో శుభుడవడం వలన ఆ వారికి సంబంధించినటువంటి ధనలాభము, కులాచారముల యందు శ్రద్ధయు, గృహలాభము, భోజన సౌఖ్యము, స్త్రీ సౌఖ్యములు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే తేదీ 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు కూడా వృషభ రాశిలో దశమ స్థానములో అశుభడగుడ వలన ధన నష్టము, భయము, ఆ వృధా భ్రమణము, తర్వాత ధాన్య నష్టము, బంధుజనులతోటి దూషించబడడం మొదలగు అశుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శని అబ్దాది నుండి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో సప్తమ స్థానములో అశుభడగుడ వలన దానివల్ల దూర ప్రయాణం చేయడము, వ్యాధితో బాధపడము, అనేకమైనటువంటి అనారోగ్యాలతో కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు, లేనిపోని చిక్కులలో ఎదుర్కోవడము, అనవసరమైనటువంటి సమస్యలు అనుభవించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే అబ్దాది రాహు సంవత్సరాంతం వరకు మీనరాశిలో అష్టమ స్థానంలో అశుభ సాగడం వల్ల మనోవిచారము, శారీరకమైనటువంటి పీడ, క్రూర జంతువుల వలన భయము, తరచు ప్రయాణాలు చేసే ప్రయత్నాలు, కార్యములు చెడిపోవడము, ఇలాంటి యొక్క చెడు ఫలితాలంటే శుభ ఫలితాల కంటే అనేకంగా చెడు ఫలితాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ కేతు అబ్దాది సంవత్సరాంతం వరకు మాత్రం కన్యారాశిలో ద్వితీయ స్థానంలో ఉండడం చేత మనస్తాపము, అపకీర్తియు, సోదరులతో కలహాలు, వివిధమైనటువంటి రూపాల నష్టాలు కలిగించేటువంటి విధానాన్ని సూచిస్తూ ఉంటాడు. ఇది సింహరాశి యొక్క ఫలితాంశ విధానాలు ఈ విధంగా సూచిస్తూ ఉంటాయి.